సాధారణంగా నడుము నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళు దానికి పరిష్కారంగా యోగా ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు కింద కూర్చుని చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి పరిష్కారం ఏంటి? అదేంటి అంటే వజ్రాసనం అన్న దాన్ని మనం యోగా బ్లాక్స్ ఉంటాయి కదా, ఈ యోగా బ్లాక్స్ వాడి వజ్రాసనం వేస్తే అది వెన్నుని సరైన పద్ధతిలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అది ఎలాగో మనం చేసుకుంటాం. ముందుగా యోగా బ్లాక్స్ అరేంజ్ చేసుకొని ఈ యోగా బ్లాక్స్ మీద మన ఆసనం రిలేటెడ్గా చూసుకుని వజ్రాసనాన్ని బాగా ప్లాన్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే నేను వెన్నుని గమనించినప్పుడు వెన్ను సరైన పద్ధతిలో ఉంటుంది. దాంతోపాటుగా మీకు ఎక్కడా కూడా పొట్ట మీద కానీ మీకు ఎక్కడా కూడా ఏంటంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా సో చాలా సులువైన పద్ధతిలో మీరు వెన్నుని కరెక్ట్గా పొజిషన్లో ఉండడానికి పెట్టుకోవచ్చు. మీరు గమనిస్తే పూర్వకాలంలో గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు ప్రెగ్నెంట్ లేడీస్ని ఏదైనా పీట మీద కూర్చునేవారు, వాళ్ళ కింద కూర్చునేవారు కాదు, ఎత్తుగా ఉన్న పీట మీద కూర్చునేవారు. సో అప్పుడు కూడా ఏమవుతుంది అంటే వెన్ను సరైన పద్ధతిలో ఉంటుంది. సో ఎప్పుడైనా భోజనం తర్వాత కానీ ఇవన్నీ కూడా వజ్రాసనం వేయాలి అని అనుకుంటారు సరిగా అడగడానికి. సో అప్పుడు కూడా ఏంటి అంటే డైరెక్ట్గా కింద కూర్చోకుండా వజ్రాసనం ఇలాగా ఏదైనా కొంచెం ఎత్తు ఏర్పాటు చేసుకుని అలా వజ్రాసనంలో మీరు ఎంతసేపు అయినా ఉండగలుగుతారు. సో ఇందులో ఏంటి అంటే అలసిపోవడం అనేది అంత సాధారణంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. అలాగే ఇది మోకాళ్ళ నొప్పులకు కూడా ఏంటంటే బాగా అంత స్ట్రెస్ మోకాళ్ళు తొందరగా పట్టేయడం కానీ ఆ నొప్పి పెరగడం కానీ ఏమి ఉండదు. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైనా లేకపోతే వెన్ను నొప్పి ఉన్న వాళ్ళైనా ప్రెగ్నెంట్ లేడీస్ అయినా ఎవరైనా కానీ ఈ బ్లాక్స్ని పెట్టుకొని వజ్రాసనం అంటే దీన్ని మోడిఫైడ్ వజ్రాసనం కూడా చెప్పవచ్చు. సో ఈ పద్ధతిలో మీరు చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.